V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న సిద్దిరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిద్దిరి అప్పలరాజు. ముప్పై 8వ రోజుకు చేరుకున్న అంగన్వాడీలో చేపట్టిన సమ్మె. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ప్రత్యేక పూజలు. శ్రీనిజ రాజలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవలూరు హరీష్ రెడ్డి, మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్ 15,000 రూపాయల ఆర్థిక సాయం. సమాజంలోని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ గోపీనాథ్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్ సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జా రమేష్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు నేరేళ్ల సంతోష్ కుమార్, వద్దిపర్తి కళ్యాణ్ కుమార్, నేరేళ్ల విజయ్, బొజ్జా సంపత్ కుమార్, బొజ్జా రాజగోపాల్, ప్రదీప్ కుమార్ మరియు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల మండలం రాయికల్లు, బీర్పూర్ మరియు మెట్పల్లిలో మండలాల్లో జిల్లాలో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరుకు చెందిన చిన్నమనేని మహేష్, బసగుట్ట నవీన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. వీరి వద్ద నుంచి 22 మోటార్లు విప్పడానికి ఉపయోగించే 5 ప్యానాలు, అలాగే వైర్లు కత్తిరించడానికి వినియోగించే 2 కట్టర్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటస్వామి, రూరల్ సి ఆరిఫ్ అలీఖాన్, ఎస్ఐ సుధాకర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని రోజులుగా మన జగిత్యాల జిల్లాలోని ఈ రాయకల్, జగిత్యాల రూరల్, బీర్పూర్, మెట్పల్లి ప్రాంతాల్లోని మోటార్ల దొంగతనాలు జరిగాయి. దీని మీద పోలీసు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దొంగతనానికి పాల్పడే వ్యక్తులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించకపోతే డిఎస్పీ మెట్పల్లి వెంకటస్వామి గారు వాళ్ళ డివిజన్లో ఉన్న సిబ్బందితో స్పెషల్ పార్టీస్గా కొన్ని టీమ్స్ తయారు చేసేసి డివైడ్ చేసేసి టీమ్ చేసి కొంతకాలం నిఘా పెట్టడం. ఈ నిఘా పెట్టిన కారణంగా జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు, తర్వాత రూరల్ ఎస్ఐ సుధాకర్ వీళ్ళ నాయకత్వంలోనే ఈరోజు మార్నింగ్ దరువులు దగ్గర జనాల ఏరియాలో వెహికల్స్ తీసిన క్రమంలోనే అనుమానాస్పదంగా ఒక వెహికల్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది
దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. చిన్నమనేని మహేష్ అనే అతను, మహేష్ తర్వాత బసపుట్ట నవీన్, ఇద్దరు కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు. సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోని ఒక 4 మోటార్లు, రైతులు వ్యవసాయ బల దగ్గర వాడుకునే మోటార్లు, అలాగే ఈ మోటార్లు ఇప్పటి కొరకు ఉపయోగపడే దాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఋషికొండ ఏవెన్ గ్రాండ్లో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఏయూ హిందీ భవనంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి విచ్చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అలాగే పురస్కార గ్రహీతగా ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ని ఎంపిక చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై వ్యవహరించిన తీరుపై కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఆకాశానున్నాడని, ఆయనపై ఉమ్మితే అది వారిపైనే పడుతుందని సమాధానమిచ్చారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిని హీరో అంటూ సంబోధించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కారం రేపు A1 గ్రాండ్ ఋషికొండలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం గత 19 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వటం మాకు ఆనవాయితీగా వచ్చింది. ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పని 20వ తారీఖు మార్చాం. దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షలు, జీవన సాఫల్య పురస్కారం 50,000 చొప్పున ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ప్రఖ్యాత మనోవిజ్ఞాన వైద్యులు, 2 రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగు వారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు, 3వ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు, భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుడిగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు, ప్లస్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషాయి గారు, హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన వలన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ, ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాం. ఇన్విటేషన్ కార్డులో 2వ పేజీలో ఉన్నాయి గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది. ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండేవి, ఉత్తర ప్రత్యుత్తాలు ఉండేవి. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకలశ అనేటువంటి కావ్యాలు రాశారైన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18వ తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక 5 దశాబ్దులు అంటే ఒక 50 సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్త నవల అనేటువంటి చేసిన మనిషి. అంతేకాకుండా యువతలో పఠనాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన తులసీదళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే, సీరియల్ మొదలుపెడితే ఆంధ్రభూమిలో అంతకుముందు 10,000 సర్క్యులేషన్, అలా 1,00,000 సర్క్యులేషన్ పెరిగిపోయింది ఒక్క సీరియల్తో. అంతేకాకుండా ఆయన విజయానికి 5 మెట్లు అనేటువంటి పుస్తకం రాస్తే అది 3 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి నవలా రచయితగా గౌరవం తెచ్చిన వాళ్ళు ఎండమూరి వీరేంద్రనాథ్. ఆ తరంలో చాలా గొప్పవాడు. ఇద్దరు యార్లగడ్డ శివరామప్రసాద్ గారు. ఏమండి, సంవత్సరం ఎన్టీఆర్ గారి పుణ్యతిథి వర్ధంతో పాటు అక్కినేని నాగేశ్వర శత జయంతి కూడా కలిపి చేస్తున్నాం. ఇది విశేషం. ఎన్టీఆర్ పుణ్యతిథితో పాటు అక్కినేని నాగేశ్వర శత జయంతి కూడా చేస్తున్నాం.
మరి వీళ్ళిద్దరికీ వచ్చి జరిగిన ఫంక్షన్ జరగాలంటే ఎవరు యోగ్యులంటే చిరంజీవి గారు. ఆయన అడిగి మనం వస్తామని 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సెలవులు ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలోని హిందువులు మనోభావాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ఈ నెల 22న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు 17 సీట్లు కూడా రావన్నారు. రాష్ట్రం మొత్తం దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం సమర్పించినట్లుగా తెలియజేశారు. ఈరోజు మిమ్మల్ందరినీ ఆహ్వానం పలికిన దానికి కారణము ఒక ముఖ్యమైన కార్యక్రమము. ప్రపంచం మొత్తం కూడా 22వ తారీఖు జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా 22వ తారీఖున సుమారు 6 రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ప్రకటనలు విడుదల చేసినాయి. ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా, అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది 22వ తారీఖున. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లిమ్స్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాన్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్సే కాదు, మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని 22వ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 38వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి నివాళులర్పించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం దాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చెప్పమని, తమ వేతనాలు పెంచాలని చెప్పమని అంబేద్కర్ విగ్రహాన్ని కోరామని ఏపీ అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ సిఐచు విశాఖ కమిటీ అధ్యక్షురాలు తులసి తెలిపారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ సమస్యలు అయితే పరిష్కరించే దిశగా ఏమీ కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు విజయవాడలో నిలువెత్తు విగ్రహమైన చాలా పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలైన ఒక్కటైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు కొనిపుచ్చుకునేటైతే అంగన్వాడీ సమస్యలు ఇంతవరకు చేయరు. అంగన్వాడీ అందరూ మహిళలందరూ కూడా సమానత్వం కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలో ఉంది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అంగన్వాడీల మహిళల్లో కనిపించట్లేదు. ఆయనకి ఈ రోజుకి కూడా 39 రోజులు గడిచిన అంగన్వాడీలకి వేతనాల పెంపుదల మీద మాట్లాడట్లేదు. ఈ రోజైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మార్చి అంగన్వాడీల వేతనాలపై మాట్లాడాలని చెప్పేసి ఎవరిని చర్చలకు పంపించకుండా
ఆయన ఒక్కలే మాట్లాడి చర్చలు జరిపించాలని చెప్పి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేర్పించాలని, అంతేకాకుండా మమ్మల్ని ఉద్యోగుల నుండి పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఆయన మనసు మార్చండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పటికైనా సరే మొన్నంతా వాళ్ళ నాన్నగారికి చెప్పాము, ఈరోజు మీకు చెప్తున్నాము. ఆయన మనసు మార్చి అంగన్వాడీ వేతనాలు అన్నీ పెంచాలి అని చెప్పండి. ఒకవేళ వేతనాలు పెంచలేనట్లయితే మేము ఎంతకైనా సమ్మెను ఉధృతం చేస్తాం తప్ప సమ్మె నుండి అయితే వెనుదిరిగేది లేదని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి ఆశయాలు సాక్షిగా మేము చెప్తున్నామండి. సమ్మెనైతే విరమించము, మా వేతనాలు పెంచే వరకు కూడా సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా విజయవాడ నడిబొడ్డున ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోయే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ మహోత్సవానికి సంఘీభావంగా ఈరోజు పార్టీ నాయకులతో కలిసి కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సిద్దిరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది ముఖ్యమైన దినమని, సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా సామాజిక న్యాయ విగ్రహంగా విజయవాడ నడిఒడ్డున గల స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు స్కాంస విగ్రహం ఏర్పాటు చేసి నేడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నిజంగా దేశ చరిత్రలో ఇదొక అపురూప ఘట్టమని, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అలాగే 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అన్ని సామాజిక వర్గాల నిరాశ నిస్పృహల నుండే నేడు అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరిగిన సందర్భంగా కేబినెట్ దగ్గర నుండి క్రింది స్థాయి ప్రజాప్రతినిధుల వరకు అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో అవకాశాలు ఇస్తూ హక్కున చేర్చుకుని పక్కన పెట్టుకున్న గొప్ప ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చి పక్కన పెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అన్నారు. వాళ్ళకి మరింత ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తుంది. అల్టిమేట్లీ ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తేనే కదా సామాజిక వెనుకబాటు నుంచి మనం బయటపడగలం. మనం దానికోసమని ఈరోజు ప్రతి పేదవాడికి నవరత్నాల రూపంలో వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు పంపించినటువంటి గొప్ప పరిపాలన కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కొన్ని పత్రికలు చూశాను ఉదయం, నేను అంబేద్కర్ విగ్రహాన్ని తాకి అర్హత ఉందా అని చెప్పి రాస్తున్నారు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. వార్తాపత్రికలు పార్టీలను కొమ్ము కాసుకొని తన కులవాడు ముఖ్యమంత్రి స్థానంలో లేడని ఇతర సామాజిక వర్గాలను కించపరిచేట్టుగా రాయడం చాలా అన్యాయం. ఇది మన రాజ్యాంగంలో మీడియాకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈ రాష్ట్రంలో దుర్వినియోగం చేసినట్టుగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ దుర్వినియోగం కావడంలో అదే పనిగా ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించడానికి, ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను తగ్గించే విధంగా వార్తాపత్రిక ఇలాంటి వార్తలు రాయడం చాలా బాధాకరం. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి? ప్రతి పేదవాడు చదువుకోవాలా, బయట పిల్లలు ఎవరు ఉండకూడదని అమ్మఒడి ఇచ్చి, విద్యాకానుక ఇచ్చి, విద్యాదీవెనిచ్చి, వసతి దీవెనిచ్చి, ఇంగ్లీష్ మీడియం ఇచ్చి, మిడ్ డే మీల్ ఇచ్చి, ఇంగ్లీష్ మీడియం ఇచ్చి, బుక్స్ ఇచ్చి, బెల్ట్లు ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, బెల్ట్లు ఇచ్చి, నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడమా? దానివల్ల ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని తాకడానికి అర్హత లేదని అడుగుతా ఉన్నా. 1983 నుంచి 2003 వరకు 54 లక్షల ఇల్లు ఇస్తే కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 33.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని కలగనడం వల్ల ఆయనకి అంబేద్కర్ విగ్రహం తాకడం అర్హత లేదా? ఆరోగ్యం బాగలేకపోతే ప్రభుత్వ వైద్యాలయాలు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నాడు నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యాలయాలను బాగు చేసి, ఆరోగ్యశ్రీని రివ్యాంప్ చేసి, ప్రతి మండలానికి 108 వెహికల్ ఇచ్చి, ఇంటి వద్దకే 108 ద్వారా వైద్యులు పంపిస్తున్నందుకు 29 రోజులుగా తాము అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచుతామని ఇస్తున్న హామీకి అంగన్వాడీ వర్కర్ల జీతాలు ఎంత మేరకు పెంచుతున్నారో తెలుపుతూ చట్టబద్ధత కల్పిస్తూ జీవో విడుదల చేయాలని అంగన్వాడీ వర్కర్లు అసోసియేషన్
గూడూరు రూరల్ అధ్యక్షులు ఇంద్రావతి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్లు వారి నిరవధిక సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు అసోసియేషన్ గూడూరు రూరల్ అధ్యక్షురాలు ఇంద్రావతి మాట్లాడుతూ ఇటీవలే వచ్చిన అనేక పండుగలు కూడా జరుపుకోకుండా తామందరం నిరసన శిబిరాల్లో ఉండి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరిస్తూ జీవో విడుదల చేస్తే వెంటనే తాము విధుల్లోకి హాజరవుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస 26,000 రూపాయలు కనీస 26,000 రూపాయలు కనీస 26,000 రూపాయలు కనీస 26,000 రూపాయలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్ కు చెందిన దివంగత డాక్టర్ తులసిరామ్ కుమార్తె మువ్వల సుజన చంద్రశేఖర్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి దంపతులు దాతలను కండువాలు, అమ్మవారి పసుపు కుంకుమ సత్కరించి అయోధ్య శ్రీరాముని ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, పెంపులూరు బాబురావు, పన్నగ సాయి, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభిరామాలయంలో సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవలూరు హరీష్ రెడ్డి, మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్లో 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు ప్రవాస భారతీయుడు సోదరులు లోకేష్, సుచరితలు తమ సంస్థ ద్వారా ఆర్థిక చేయూతను అందించడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారికి ఆర్థిక చేయూతను అందించిన దాతలకు అభినందనలు తెలుపుతున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసేన కార్యదర్శి పోలిపాటి శివకుమార్, తుమ్మా రాజేష్, వంజువాక సాయి భరత్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం. గత 2 సంవత్సరాలుగా సీతారామ ధార్మిక సేవా సంస్థ పట్టాభిరామం బాలరెడ్డిపాలెం కేంద్రంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఆ విషయం గుర్తించి ప్రవాస భారతీయులైన లోకేష్, సుచరిత్ గారు
ఆ బాలికకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయిస్తున్నారు. ఇదే విధంగా ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులచే నడపబడుతున్నటువంటి వారి స్ఫూర్తి చేత నడపబడుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన పి శ్రీనిజ రాజ్యలక్ష్మి అనేటటువంటి బాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలియడం, వారికి ప్రవాస భారతీయ సోదరులైనటువంటి లోకేష్, సుచరిత్లు ఉదారంగా 15,000 రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలానే మునుముందు దాతల సహకారంతో బులెటిన్ ముగించబోతే హెడ్లైన్స్ మరోసారి. సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న సిద్దిరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిద్దిరి అప్పలరాజు. ముప్పై 38వ రోజుకు చేరుకున్న అంగన్వాడీలు చేపట్టిన సమ్మె. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ప్రత్యేక పూజలు. శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవూరు హరీష్ రెడ్డి, మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్ 15,000 రూపాయల ఆర్థిక సాయం. సమాజంలోని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ గోపీనాథ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.